ఇరాన్‌కి ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటిది అణుబాంబ దేశాన్ని సక్రమంగా నడుపుకోవడం. అంటే దేశాన్ని సక్రమంగా నడుపుకోవడం. కానీ నడవనిస్తారా ఇప్పుడు? ఒకటి ప్రజా తిరుగుబాట్లు ఆరంభమై దాన్ని గ్రౌండ్‌లో తుంచాలంటే సైన్యాన్ని దించాలి. ఆ సైన్యం అక్కడ సరిహద్దుల్లో సిద్ధంగా ఉండాల్సిందే. ఇప్పుడు ఏ క్షణం నుంచి ఎట్టించి అటాక్ వస్తుందో తెలీదు. రెండవది ఇజ్రాయెల్ ఒక్కటే యుద్ధం చేస్తే ప్రాబ్లం లేదు. కానీ ఈ ఇజ్రాయెల్‌కి అమెరికా తోడైంది. 4 రోజులు పోతే నిప్పుకి ఉప్పు తోడైనట్టుగా మిగతా దేశాలన్నీ కలిసినాయి అంటే అత్యంత ప్రమాదకరం. ఇరాన్ ఇప్పుడు చేసుకోవాల్సిన పని ఏంటంటే ఈ యెమెను, లెబనాను ఇట్లాంటి వాళ్ళ ద్వారా రెచ్చగొట్టకుండా చూడాలి ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ పెను విధ్వంసం జరుగుతుందంటే అమెరికా, యూరోప్ దేశాలు చూస్తూ ఊరుకో. ఎందుకంటే మధ్యప్రాచ్యంలో వాళ్ళకి సేఫ్ బేస్ లేదా వాళ్ళకి సంబంధించిన మనిషి ఇజ్రాయెల్. అది దెబ్బతింటే వాళ్ళ పునాదులు దెబ్బతింటాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు అమెరికాని ఎత్తున పెట్టుకుంటోంది? అవసరం. దాదాపు 7-8 దేశాలకి జంక్షన్ కాబట్టి. అట్లాగే ఇక్కడ కూడా ఉంటుందన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇరాన్ ఇజ్రాయెల్ జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. లేదు అంటే గనక యుద్ధంలో అటో ఇటో తేల్చుకోక తప్పదు.